ప్రేక్షకులకు నమస్కారం అండి. పిప్పళ్ళు, సొంటి, పటిక బెల్లం సమానంగా కలుపుకుని మీరు ప్రతిరోజు లోహభస్మం కూడా 4 భాగాలు 4 భాగాలు అన్నమాట. పిప్పళ్ళు, సొంటి, పటిక బెల్లం, లోహభస్మం అండి. ఈ 4 సమభాగాలుగా తీసుకుని మీరు జాగ్రత్తగా కలుపుకుని ఇవన్నీ కూడా ఆయుర్వేద షాపుల్లో దొరుకుతాయి. ప్రతిరోజు ఒక అరగ్రాము నుంచి గ్రాము మీ బాడీ వెయిట్ని బట్టి తేనె, నెయ్యి, అంటే తేనె నెయ్యి సమంగా కలపకూడదండి. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉండాలన్నమాట. 2 సమంగా కలిపితే విషతుల్యం అవుతుందని ఆయుర్వేదంలో చెప్తారు. కాబట్టి మీరు తేనె ఎక్కువ తీసుకుని నెయ్యి తక్కువ తీసుకోండి, లేకపోతే నెయ్యి ఎక్కువ తీసుకుని తేనె తక్కువ తీసుకోండి. ఈ విధంగా కనుక మీరు కంటిన్యూగా 1-2 సంవత్సరాలు తిన్న తర్వాత తినాలన్నమాట. దీన్ని పరగడుపుని తినకూడదు, ఖాళీ కడుపుతోటి. ఇలా కనుక మీరు వాడితే మీ శరీరానికి రసాయన సిద్ధి కలిగి మీ యొక్క స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది, మగధనం పెరుగుతుంది, ప్లస్ విపరీతమైన బలం వస్తుంది అనమాట. అద్భుతమైన ప్రక్రియ అండి ఇది. జాగ్రత్తగా రాసుకుని దీన్ని చేసుకుని వాడుకోండి. వెరీ సింపుల్. రక్తశుద్ధి అవుతుంది, రక్తవృద్ధి అవుతుంది, స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది, నరాల వీక్నెస్ తగ్గుతుంది. మళ్ళీ ముసలి వాళ్ళకి కూడా యాంటీ ఏజింగ్ లాగా ఇది పనిచేస్తుంది అనమాట. ఓకేనండి, నమస్కారం.